రైటిక భాగ్యనగరంలో ఘననాథుడి నిమజ్జనోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది. జంట నగరాలతో పాటు కొన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్న గణనాథులకు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. అయితే హైదరాబాద్లో అడుగడుగున ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతుంది. సాంస్కృతిక నృత్యాలు, డప్పు చప్పుల మధ్య వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. మరోవైపు హైదరాబాద్ మరో ఐకానిక్ వినాయకుడైన బాలాపూర్ గణనాథుడిని సైతం భక్తులు భారీ శోభాయాత్రగా హుసేన్ సాగర్లకు తరలిస్తున్నారు. ఉదయం ప్రారంభమైన బొజ్జ గణపయ్య శోభాయాత్ర దాదాపు 13 కిలోమీటర్లు ప్రయాణించి మరీ కాసేపట్లో నిమజ్జనం కానున్నారు. ఇటు వెరైటీ వినాయకులు ఆకట్టుకుంటున్నాయి. రైటిక మరింత సమాచారం బషీరాబాద్ నుంచి బాలకృష్ణ అందిస్తారు. చెప్పండి బాలకృష్ణ, అక్కడ కోలాహలం ఎలా ఉంది భక్తులది? మాదిరి గణేష్ నిమజ్జన శోభతోటి భాగ్యనగరం పూర్తి స్థాయిలో మెరిసిపోతుంది. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. బషీర్బాగ్ చౌరస్తా అంతా కూడా కన్నుల పండుగ మారింది. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో జరిగే గణేష్ నిమజ్జన మహాశోభ ఎంత వెలువరిస్తుందో మనకు ఈ ప్రాంతాన్ని చూస్తే అర్థమవుతుంది. భారీ భారీ వినాయకులంతా కూడా గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. 9 రోజుల పాటు అత్యంత నియమనిష్టల మధ్య మండపాల్లో కొలువుదీరిన గణనాథులు చివరకు తన తల్లి ఒడిలోకి, గంగమ్మ ఒడిలోకి చేరుకోబోతున్నారు. అన్ని దారులు హుస్సేన్ సాగర్ వైపు అన్నట్టుగా, ట్యాంక్ బండ్ వైపు అన్నట్టుగా సాగుతున్నాయి. ఆ కోలాహలం, ఆ సందడి వాతావరణం మనకు స్పష్టంగా బషీర్బాగ్ చౌరస్తాలో కనిపిస్తుంది. భక్తజన పారవశ్యం అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. నృత్యాలు, డప్పు మోతలు, కేరింతలు అన్ని రకాల వాతావరణం ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. కొద్దిసేపటి క్రితమే బాలాపూర్ గణేష్ కూడా ఇక్కడి నుంచి తరలి వెళ్ళారు గంగమ్మ ఒడిలో చేరేందుకు. మరి కాసేపట్లో గంగమ్మ ఒడిలో చేరబోతున్నారు. అత్యంత కీలక ఘట్టాలు మనకు దేశంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి ఈ గణేష్ ఉత్సవాలు, గణేష్ నిమజ్జన కార్యక్రమం మహాశోభాయాత్రలో ముంబై తర్వాత హైదరాబాద్ అని చెప్తారు. అందులో హైదరాబాద్లో లక్షలాది వినాయకులు గణేష్ మండపాల్లో కొలువుదీరితే మొట్టమొదటి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడం అనేది ఎంతో ఇష్టంగా భావిస్తారు భక్తులంతా కూడా. ఆ ఘట్టం ఉదయం పూర్తయిన తర్వాత ఇవాళ సాయంత్రం మరి కాసేపట్లో గంగమ్మ ఒడిలో బాలాపూర్ వినాయకుడు చేరబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ బషీర్బాగ్ చౌరస్తా మీదుగానే తరలి వెళ్లారు. ఆ తర్వాత వరుస క్రమాన్ని అనుసరిస్తూ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ బషీర్బాగ్ చౌరస్తా అనేది చాలా సెంటర్ పాయింట్గా చెప్పచ్చు. ఒకవైపేమో అసెంబ్లీ, మరోవైపు నిజాం కాలేజు, పక్కనే హుస్సేన్ సాగర్ కనిపిస్తూ ఉంటుంది. అత్యంత చేరువైన ఈ ప్రాంతానికి చేరుకోగానే దాదాపుగా నిమజ్జన ప్రక్రియ అంతా కూడా ఆల్మోస్ట్ పూర్తయిందని చెప్పుకోవచ్చు. అట్లాంటి వాతావరణం మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే కనుక జనం అయితే ఇసుకేస్తారాలనేంత జనం మనకు ట్యాంక్ బండ్ వరకు కూడా కనిపిస్తారు. బషీర్బాగ్ చౌరస్తా నుంచి లిబర్టీ అట్లాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్, ట్యాంక్ బండ్ ప్రాంగణం అంతా కూడా ఎటు చూసిన భక్తజన కోలాహలం కనిపిస్తుంది. సకల దేవతలకు అధిష్టాన దేవతగా భావించేటువంటి వినాయకుడిని ఎంతో నియమనిష్టలతోటి వారం రోజుల పాటు నవరాత్రులు పూజించిన తర్వాత గంగమ్మ ఒడిలో స్వామివారిని నిమజ్జనం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఆ సాంప్రదాయాన్ని అత్యంత హైందవ సాంప్రదాయంలో జరిగేటువంటి పండుగల్లో ముఖ్యంగా హైదరాబాద్లో ఆ శోభ అనేది మనకు వెలువరిస్తుంది. ముంబై తర్వాత అంతటి మహద్భాగ్యం హైదరాబాద్ వాసులకు కళ్ళారా వీక్షించే అవకాశం కనిపిస్తుంది. ప్రతి వినాయకుడిని కూడా సాధారణంగా గంగమ్మ ఒడిలోకి పంపించడానికి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మనం ఆ దృశ్యాలను చూస్తున్నాం. హైదరాబాద్ ఒక మినీ భారతంగా చెప్తాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు, వివిధ భాషలు మాట్లాడే ప్రజలు కనిపిస్తారు. ఈ దృశ్యాలను హైదరాబాద్ నగరంలో నిత్యం కిటకిటలాడే వాహనాలతో, రద్దీతో కిటకిటలాడే ఈ బషీర్బాగ్ చౌరస్తా అంతా కూడా నిత్యం వాహనాలతో కనిపించే ఈ ప్రాంతం అంతా కూడా మనకు కేవలం భక్తులతోటి, ప్రజలతోటి, భక్తజన సందోహంతో కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా నృత్యాలు, కేరింతలు, డప్పు మూతలే కనిపిస్తున్నాయి. సాధారణంగా స్వాగతం పలుకుతున్నాయి వినాయక మండపాలు. అట్లాగే గణేష్ ఉత్సవ సమితి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అంతా కూడా ఘన స్వాగతం పలుకుతూ అందరినీ కూడా నేరుగా ఈ ట్యాంక్ బండ్ వైపుగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు తావేయలేకుండా పోలీసులు కూడా అనుక్షణం కూడా నిఘా ఏర్పాటు చేశారు. అటు సీసీ కెమెరాల ద్వారా కూడా, కమాండింగ్ వ్యవస్థ ద్వారా కూడా కంట్రోల్ చేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీ గణనాథుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. ఉదయం నుంచి చిన్న వాహనాలు, చిన్న వినాయకులు, చిన్న వాహనాలు తీసుకుంటూ వెళ్ళారు. అటు కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ, అట్లాగే యూత్ ఫ్రెండ్స్, అట్లా ప్రతి వాడలో ఏర్పాటు చేసినటువంటి వినాయక మండపాలన్నిటి కూడా తీసుకెళ్తున్నాం. మనం చూస్తున్నాము. ఎటైనా సరే వాహనాల్లో తీసుకెళ్తారు. రథాన్ని స్వయంగా ఆ కాలనీకి సంబంధించిన సభ్యులంతా కూడా లాగుతూ తీసుకెళ్తున్నటువంటి రథాన్ని ఒక రథయాత్ర రూపంలో స్వామివారిని గంగమ్మ ఒడికి చేర్చడానికి తీసుకెళ్తున్నటువంటి మనం దృశ్యాలను చూస్తున్నాం.
ఇదే ప్రతి ఒక్క గన్నాథునికి ప్రతి ఒక్క మండపానికి ఒక ప్రత్యేకత ఉంది. మనకు ఆ ప్రతి ఒక్క ప్రత్యేకతని మనం ఉదయం నుంచి చూస్తున్నాం. ఆ కోలాహలం, ఆ సందడి వాతావరణం, ఈ వాతావరణం ఏడాదికి ఒకసారి మాత్రమే కనిపిస్తుంటుంది. అది గణేష్ నిమజ్జన మహాశోభయాత్రలో ఈ ప్రాంతానికి వచ్చే వినాయకులంతా కూడా ఓవైపు చార్మినార్ అట్లాగే ఎంజే మార్కెట్ నుంచి వస్తుంటే మరో పక్క నుంచి కూడా ఇటు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం నుంచి వచ్చే హ్యాబిట్స్ నుంచి వచ్చే వినాయకులంతా కూడా ఇక్కడికి సెంటర్ పాయింట్ ఇక్కడ నుంచి చేరుకుంటారు. నేరుగా ఇక్కడ నుంచి లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకొని అక్కడ గణేష్ నిమజ్జనం చేస్తారు. ఇప్పటికి లక్షలాది వినాయకులు నిమజ్జనం అయితే అందులో ప్రత్యేకించి 2 వినాయకులు ఇదివరకు చెప్పుకున్నట్టుగానే అటు ఉదయం పూర్తయినటువంటి ఖైరతాబాద్ వినాయకుడు మరి కాసేపట్లో పూర్తి కాబోతున్నటువంటి బాలాపూర్ వినాయకుడు ఎంతో ప్రత్యేకత. ఆ దృశ్యాలనే కాదు, వచ్చే ప్రతి దృశ్యాలను కూడా ప్రతి వినాయకులను కూడా కళ్ళారా ఆస్వాదిస్తూ భక్తజనం అంతా కూడా పులకించిపోతున్నారని చెప్పవచ్చు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ బాలకృష్ణ.